బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకున్నారు. 2009 నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న ఆయన అందరినీ కలుపుకుపోతూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థంగా వ్యవహరించారు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన లోకేష్ 7 ఏళ్లుగా పార్టీతో మమేకమై ఉన్నారు. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన 2009-2014 ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్ని సమర్థంగా సమన్వయం చేశారు. 2009 ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పనిచేశారు. తర్వాతి కాలంలో యూపీఏ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాన్ని తన కుమారుడు అంతకు ముందే చెప్పాడని కూడా చంద్రబాబు గతంలో చెప్పారు. మొదట పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పనిచేసిన లోకేష్ అధిక విరాళాల సేకరణలో కీలక పాత్ర పోషించారు. వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలకు సాయం చేయడంతో పార్టీ వర్గాల్లో మంచి పేరొచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా లోకేష్ తనదైన శైలిలో వ్యవహరించారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలేంటి, ఏ నేత పనితీరు ఎలా ఉంది వంటి అంశాల్లో ఆయన చేయించిన సర్వేలు పార్టీకి ఉపయోగపడ్డాయనే భావన ఉంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెర వెనుక మంత్రాంగం బాగానే ఉన్నా లోకేష్ కు అనుకున్నంత పేరు రావడం లేదని చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. కేబినెట్ పోస్ట్ ఇస్తే వీలైనంత ఫోకస్ వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఇప్పుడు మంత్రి పదవిచ్చారు. కళా వెంకట్రావు తరువాత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు లోకేష్. ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.